హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను జుమ్మేరాత్ బజార్కి అయితే వచ్చేసాను అనమాట. గురువారం అంటేనే ఈ చార్మినార్ నియర్ బై ఉన్న పబ్లిక్ అంతా ఈ రోజు ఇక్కడ నిండిపోతారనమాట జుమ్మేరాత్ బజార్లో. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల వస్తువులు అండ్ యాంటిక్ పీసెస్, మనం ఇంట్లో వాడుకునేవైనా అండ్ ఇంటికి వాడుకునేవైనా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అంటే చాలా చీప్ ప్రైస్, చాలా తక్కువ ప్రైజెస్లో. సో ఈ రోజు ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైస్ ఏంది ఒకసారి కనుక్కుందాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. సో ఇదంతా స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ మార్కెట్ మొత్తం. సో మనం చూస్తే ఎక్కడికక్కడ మొత్తం అక్కడ అటు ఇటు ఆల్మోస్ట్ అన్ని రకాల సామాన్లు అవి సేల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి దానికి సంబంధించి రెయిన్ కోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. వాటి ప్రైస్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు 100-200 అన్నట్టు. సో కొన్ని ఇలా చెప్తారు, కొన్ని చాలా తక్కువ అన్నట్టు వాళ్ళే మాట్లాడి వాళ్ళే చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మనం అడిగి తెలుసుకొని కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూస్తే మొత్తం మనకు ఫ్యాన్ కి సంబంధించి, మోటార్స్ కి సంబంధించి అండ్ చిన్నప్పుడు మనం పాటినడానికి వాడే టేప్ రికార్డ్స్ అంటారు కదా, అవి అండ్ క్యాసెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని. సో అందులో కూడా చాలా రకాల క్యాసెట్లు ఉన్నాయి మనకు. అండ్ ఇది వచ్చేసి తక్కెడ అనమాట. అండ్ పెద్ద పొయ్యి, ఇది చాలా పెద్ద బరువు ఉంటుంది. సో ఇలాంటివి అండ్ మన మెకానిక్ వాడతారు కదా అవి, ఆ ఐటమ్స్ అండ్ ఐరన్ బాక్స్ అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకు సుత్తకి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో మొత్తం ఇంకా మన హార్డ్వేర్ వర్క్ సంబంధించిన సామాన్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా వాచ్ అనమాట, వాచ్లకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం టిఫిన్ బాక్సెస్, ఇక్కడ ఉన్న సామాన్లు అక్కడ హార్డ్వేర్ కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చి ఇలా తీసుకొని వెళ్తూ ఉంటారు చూడండి. సో ఏ టైర్ కావాలి, ఏ సైజ్ అన్నట్టు మొత్తం తక్కువలో ఉంటుంది కాబట్టి తీసుకెళ్తా ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా పాత సామాన్లే అనమాట. ఎగ్జైటెడ్ ఫ్యాన్స్ కానీ అండ్ టేప్ రికార్డ్స్, డివిడి బాక్సెస్ అవి అన్నీ ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఉన్నాయి, అవన్నీ చూద్దాం. సో ఇవి వచ్చేసి సాక్స్లు, అండర్ వైర్కి సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మన మెకానిక్ సామాను అండ్ ఇవన్నీ కొత్త ఐటమ్స్ అనమాట. కొత్త ఐటమ్స్ ఇవన్నీ పాతవి కాకుండా కొత్తవే. మన మొత్తం నట్లు బిగించే ఉంటాయి కదా, అవి కిట్లే ఉన్నాయన్నమాట. అండ్ అవే కాకుండా ఇంకా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఏంటంటే చాలా బ్రాండెడ్ వాచెస్ ఉంటాయి అన్నమాట. దాన్ని తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా బ్రాండెడ్ వాచ్లు అవి ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి చాలా మంది వచ్చేసి మొత్తం కావాల్సింది తక్కువ ప్రైస్ కాబట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. మొత్తం ఇవన్నీ మనకి ఏంటంటే డెకరేషన్ ఐటమ్ వాడతాం కదా, అదన్నమాట. కిतना ప్రైస్ ఇస్కా 150 చాలు. कितना मीटर्स ఓకే. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్లు అనమాట. ये पूरे ऐसा है ఓకే. చాలా రకాల ఇలాంటివి అయితే ఉంటాయి. మనం ఇవి ఆన్లైన్లో చూస్తాము, బట్ కొన్ని ఏంటంటే ఇట్లా తెచ్చి కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం షూస్ ఉన్నాయి. షూస్లు కొనే వాళ్ళు షూస్, చెప్పులు కొనే వాళ్ళు చెప్పులు కొంటా ఉన్నారు. జుమ్మేరాత్ బజార్ అంటేనే చాలా మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఇంకా తక్కువ ప్రైజెస్ లో తీసుకొని వెళ్తా ఉంటారు. జుమ్మేరాత్ బజార్ లో అదే స్పెషాలిటీ అనమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడే కాకుండా చాలా ప్రదేశాల నుంచి కూడా వచ్చి వీళ్ళు ఇక్కడ మొత్తం తీసుకెళ్తా ఉంటారు. చూడండి ఎన్ని రకాల షూస్ ఉన్నాయో. సో వేస్టేజ్ అనుకున్నవి ఇంకా ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చి తెచ్చి పెడతారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కైన్స్ అనమాట, యాంటిక్ పీస్కి సంబంధించిన అన్ని కైన్స్ ఇవన్నీ. సో ఇవి కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కడ కైన్స్తో పాటు మనకు నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి మనకు తెలియదు కానీ వీటికి సంబంధించి మొత్తం ఉంటాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. వచ్చేసి మనకి 20 పైసా అనుకుంటా, 20 పైసా, ఇది 50 పైసా, ఇది 5 పైసా, 50 పైసా, 25 పైసా. ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ.
సో వచ్చేసి మనకి పాత 150 కాయిన్స్ ఇప్పటికీ వాడుతున్నాం మనము. అండ్ ఇవన్నీ 5 రూపీస్ 50 అంటే ఆటన రూపాయి అలాంటివి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడెప్పటికో చాలా పాతకాలం కాయిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కెట్ ఏంటంటే మనము అటు చూసినా ఇటు చూసినా మొత్తం మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, ఎక్కడికక్కడ వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది గురువారం. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే వస్తారు. అండ్ ఈ మార్కెట్లో మనకు సెల్ ఫోన్స్ అవి కూడా సేల్ చేస్తారు. అవి ఎక్కడ వచ్చా చూడండి, సెల్ ఫోన్స్, ఇవి సెల్ ఫోన్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. అండ్ బెల్ట్ అవి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనం క్యాటరింగ్ లో వాడుతూ ఉంటాం కదా, అవన్నమాట మొత్తం సర్వ్ చేసే బాక్సెస్ అవన్నీ. సో ఇది వచ్చేసి మనం చెప్పుల స్టాండ్, గొడుగులు, అండ్ రెడీమేడ్ షర్ట్లు అంట. 100 రూపాయలకి 2 షర్ట్లు అంట. రెడీమేడ్ షర్ట్స్ ఇవి 100కి 2 అంట. 100కి 2 రెడీమేడ్ షర్ట్స్. చాలా రకాల కలర్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అంతే ఉంటుంది లేండి. సో ఇవే కాకుండా చాలా మల్టిపుల్ కలర్స్ లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 50 రూపీస్కి ఒకటి. చూసారు కదా, ఇక్కడ మొత్తం షర్ట్లు కొనే వాళ్ళు షర్ట్స్ కొంటూనే ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వేరే మనకు ఉంటాయి. చాలా ప్లేసెస్ లో మొబైల్స్, పవర్ బ్యాంక్స్, చార్జర్స్ అవి పెట్టుకున్నారు. ఫోన్ పౌచెస్ కానివ్వండి. ఇక్కడ వచ్చేసి మనకు షార్ట్స్ అండ్ నైట్ పాయింట్స్, ఫార్మల్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే చాలా రకాల వాచ్లు అండ్ రింగులు, అత్తర్లు ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, సో ఇవన్నీ రింగులు అండ్ వాచెస్, అత్తర్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి కుక్కరు. అండ్ అవే కాకుండా మనకు బ్యాక్ సైడ్కి వెళ్తే ఇక్కడ సౌండ్ బాక్సులు, టీవీలు అవి చేస్తున్నాయి. చూడండి చాలా పాత రకాల టెలిఫోన్స్, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కెమెరాలు అండ్ టెలిఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. అండ్ కీబోర్డ్స్ మనకి ఇది ఏంటంటే ఫిలిప్స్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనం అక్కడే డివిడి అనమాట, సీడీ పెట్టుకొని సినిమా చూడవచ్చు. అలాంటివి అనమాట, చాలా పాతవి ఇవన్నీ. సో మైక్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. అండ్ మనకు అక్కడ కీబోర్డ్స్, మ్యూజిక్కి వాడే కీబోర్డ్స్ అండ్ డివిడి ప్లేయర్స్ అవి అండ్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక కాడనే కాదు, చాలా ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. వర్షాకాలం అంటే చాలా మందికి యూజ్ అయ్యేవి ఇవన్నీ. సో కవర్లు ఉంటాయి కదా, కవర్లకు సంబంధించి అనమాట. సో 13x14, 20x30 చాలా పెద్దవి, చిన్నవి, పెద్దవి చాలా ఉంటాయి అనమాట. చాలా సైజెస్ ఉంటాయి. సో ఇవి కూడా చాలా మంది పెట్టుకుంటారు. సీజన్ వైజ్ కూడా సీజన్కి ఏం అవసరం ఉంటే అవి కూడా చేసి సేల్ చేస్తూ ఉంటారు. కొనే వాళ్ళు కొంటూనే ఉంటారు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మొత్తం ఇంకా ఎలక్ట్రిక్ సామాన్లు ఇవన్నీ, వైర్లు, ఇయర్ ఫోన్స్, మౌస్, కీబోర్డ్, కెమెరా, సిపియు అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఇక్కడ మనకు వచ్చేసి గొల్లాలు, టీవీలు, హ్యాంగర్స్, గొల్లాలు అండ్ మొత్తం నట్లు బిగించేవి అవన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా సైజ్ ఉంటే మనం మొత్తం ఏమేమి కావాలో అన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా మనకు స్టీల్ సామాన్లకు సంబంధించి గ్లాసెస్ అవి కూడా పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మొత్తం చార్జర్స్ అండ్ ఇయర్ బడ్స్ మొత్తం ఇవి అన్నమాట. సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ కూడా ఉంటాయి. సో మనకి ఏవేవి కావాలో అవన్నీ అన్నమాట. ఇవి వచ్చేసి మనకు చార్జర్స్. भैया चार्जर्स का प्राइस कैसा रहता है? 120 का. ओके. कौन सा लिया तो भी 120 है. ఓకే. అంటే ఏది తీసుకున్నా కానీ 120 రూపాయలు మాత్రమే. సో దేనికి సంబంధించి దానికి కొన్ని బ్రాండెడ్స్ ఉంటాయి, కొన్ని పాతవి, కొన్ని కొత్త ఉంటాయి అన్నమాట. ఇది అండ్ మనకు అవన్నీ చార్జర్కి సంబంధించిన. అండ్ ఇంకోటి ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించి ఉన్నాయి అనమాట. भाई एक ही सारे था भाई प्राइस 450. कौन सा लिए तो भी 450. ఇందులో ఏది తీసుకున్నా కానీ 450 అంట. చూడండి ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి మనకు. చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో ఏది తీసుకున్నా 450. బాట్ సంబంధించి అండ్ వన్ ప్లస్, రియల్మీ అండ్ నాయిస్ అవన్నీ ఉన్నాయి అనమాట. చాలా రకాల
బ్రాండ్కి సంబంధించి ఉన్నాయి. సో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు కొంటూనే ఉంటారు. సో చూసారు కదా, చాలా తక్కువ ప్రైజెస్. మనం బయట కొనాలంటే ఎక్కువనే ఉంటుంది, బట్ ఇదైతే చాలా తక్కువగా ఉంటాయి. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.